హలో గైస్, ఈరోజు మనము హెడ్ కమాండ్, అదేవిధంగా టైల్ కమాండ్, మోర్ కమాండ్ అండ్ లెస్ కమాండ్ గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. హెడ్ కమాండ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనం ఫైల్లో ఉన్న టాప్ 10 లైన్స్ను ఓపెన్ చేయాలి అంటే హెడ్ కమాండ్ అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, నా దగ్గర అంజి అని చెప్పి ఒక ఫైల్ ఉంది. ఈ అంజి అనే ఫైల్లో నా దగ్గర అంజి అనే ఫైల్లో మనం టాప్ 10 లైన్స్ ఓపెన్ చేయాలి అంటే హెడ్ కమాండ్ ఇచ్చేసి దాని అంజి అని చెప్పి ఇస్తున్నా. ఏమైంది ఇప్పుడు మనకి ఇక్కడ? ఓకేనా, టాప్ 10 లైన్స్ వచ్చింది. లేదు, నాకు టాప్ 2 లైన్స్ మాత్రం ఓపెన్ చేయాలి అంటే అప్పుడు మీరు ఇక్కడ హెడ్ అని చెప్పి ఇచ్చేసి -2 దెన్ అంజి అని చెప్పి ఇవ్వండి. మనం 2 లైన్స్ మాత్రమే ఓపెన్ చేస్తాం. లేదు, 5 లైన్స్ మాత్రం ఓపెన్ చేయాలి అంటే హెడ్ అని చెప్పి ఇచ్చేసి -5 దాని అంజి అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ అంటే మనకి ఎన్ని లైన్స్ కావాలా అనే దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. మనం ఏం మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ గా మనకి ఇక్కడ 10 లైన్స్ అనేది ఓపెన్ అయిపోతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ హెడ్ కమాండ్ అనమాట. అదే విధంగా మీరు టైల్ కమాండ్, సో మీరు టైల్ కమాండ్ యూజ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ టైల్ అని చెప్పి ఇచ్చేసి అంజి అని చెప్పి ఇచ్చినారంటే బాటమ్ 10 లైన్స్ మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇక్కడ దిస్ ఇస్ ద బాటమ్ 10 లైన్స్ మాత్రమే ఓపెన్ అయింది. లేదా నాకు బాటమ్ 2 లైన్స్ మాత్రమే కావాలి, సేమ్ మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఇక్కడ టైల్ -2 సో దెన్ అంజి అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ ఇప్పుడు నాకేమైంది, ఇక్కడ బాటమ్ 2 లైన్స్ మాత్రమే నాకు వచ్చింది. లేదు 5 లైన్స్ కావాలనుకుంటే టైల్ -5 సో దాని అంజి అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ ఇప్పుడు నాకు బాటమ్ 5 లైన్స్ మాత్రమే ఓపెన్ అయ్యింది. పర్ఫెక్ట్. అలా కాకుండా నాకు ఈ ఫైల్‌లో మేబీ నా దగ్గర ఒక 4, 5 పేజెస్ ఉన్నాయనుకుందాం. ఇక్కడ ఫైల్ కంటెంట్ వచ్చేసరికి ఒక 4-5 పేజెస్ ఉన్నాయి. మనం పేజ్ వైస్ గానీ, లైన్ వైస్ గానీ మనం ఓపెన్ చెయ్యాలి అంటే మీరు ఖచ్చితంగా మోర్ కమాండ్ గానీ, లెస్ కమాండ్ గానీ యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మోర్ కమాండ్ అని చెప్పి ఇచ్చేసి అంజి అని చెప్పి ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చాననమాట. ఇప్పుడు మనకి లైన్ నెంబర్ ఎంత చూపిస్తుందండి ఇక్కడ? లైన్ నెంబర్ 23. నెక్స్ట్ లైన్ లేకి రావాలి అంటే మీరు ఎంటర్ అని చెప్పి ప్రెస్ చేయండి. నెక్స్ట్ లైన్ లేకి వస్తాం. అదే నెక్స్ట్ పేజీకి వెళ్ళాలి అంటే ఇప్పుడు మీకు ఇక్కడ 24 ఉంది కదండి. ఇక్కడ నెక్స్ట్ పేజీకి వెళ్ళాలి అంటే స్పేస్ బార్ ప్రెస్ చేయండి. సో 25 నుంచి ఒక నా 25 నుంచి 47కి వచ్చింది అంటే ఇది నెక్స్ట్ పేజ్ అన్నమాట. స్పేస్ బార్ కాకుండా మీరు ఇక్కడ డి ఇచ్చినా కూడా నెక్స్ట్ పేజీకి వెళ్తుంది అనమాట. చూసారు మీరు ఇక్కడ 58. లేదు, మీరు ఎఫ్ ఇచ్చినా కూడా ఫార్వర్డ్ పేజీ అనమాట, నెక్స్ట్ పేజీకి వెళ్తుంది. ద లైన్ నెంబర్ ఈజ్ 104. ఇప్పుడు నేను ఎఫ్ ప్రెస్ చేస్తే నాకు ఇక్కడ 150 వచ్చింది అనమాట. ఓకే, అదే మీరు ప్రీవియస్ పేజీకి వెళ్ళాలా అంటే మీరు బి ప్రెస్ చేయండి. ఇక్కడ బి ప్రెస్ చేస్తే ఓకేనా బ్యాక్వర్డ్ పేజ్ అనమాట. బి ప్రెస్ చేస్తే బ్యాక్వర్డ్ పేజ్. ఇప్పుడు మనము ఇక్కడ 80లో ఉన్నాము. ఓకేనా, ఇప్పుడు బి ప్రెస్ చేసినాను ఇక్కడ. సో నాకు ఇక్కడ 56 వచ్చిందని. మీరు ఇప్పుడు మోర్ కమాండ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అంటే క్యూ ప్రెస్ చేయండి. ఎగ్జిట్ ఫ్రమ్ ద మోర్ కమాండ్. యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏదైతే యూజ్ చేసినామో ఎంటర్, స్పేస్ బార్, డి, ఎఫ్, బి, దెన్ క్యూ, సేమ్ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే మనకు లెస్ కమాండ్ లో కూడా సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ లెస్ అని చెప్పి ఇచ్చేసి అంజి అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ అప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
మీరు ఎంటర్ ఇస్తే ఇట్ గోయింగ్ టు ఓకేనా నెక్స్ట్ లైన్. అదే స్పేస్ బార్ ఇస్తే ఇట్ గోయింగ్ టు నెక్స్ట్ పేజ్. అదే మీరు ఇక్కడ ఎఫ్ ఇస్తే ఫార్వర్డ్ పేజ్ అనమాట. 70 ఉంది, ఇప్పుడు డి ఇచ్చినా కూడా ఇట్స్ లైక్ ఫార్వర్డ్ పేజ్ అనమాట. ఓకే, అండ్ అదే మీరు ఇక్కడ బి ఇస్తే బ్యాక్వర్డ్ పేజ్. బి అంటే బ్యాక్వర్డ్ పేజ్. లేదా ఫర్ ఎగ్జాంపుల్ నాకు లైన్ నెంబర్ 109కి వెళ్ళాలంటే 109 అని చెప్పి టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి, 109కి వస్తుంది. సారీ, మీరు అలా టైప్ చేయండి. యూ కెన్ ప్రెస్ హియర్ ఫార్వర్డ్ పేజ్, యూ కెన్ ప్రెస్ బి బ్యాక్వర్డ్ పేజ్ అనమాట. మనము లెస్ కమాండ్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలంటే క్యూ. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ హెడ్, టైల్, మోర్ అండ్ లెస్ కమాండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని మోర్ కమాండ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.